బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులపై కేసు నమోదైంది. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో ఎవరెవరిపై కేసు నమోదైంది? తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల పైన కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్న యూట్యూబర్ల పైన ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా సినీ నటులకు సంబంధించి వారి పైన మియాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 6 పైన కూడా సినీ నటుల పైన కూడా ప్రముఖ నటులైన వీళ్ళందరి పైన కూడా 6 పైన కూడా అయితే మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేయడం జరిగింది. వీరు 6 కూడా బెట్టింగ్ యాప్ల పైన కూడా ప్రచారం చేశారు. తర్వాత కొంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి కూడా ఒకరు ఫిర్యాదు మేరకు అయితే నిన్న సాయంత్రం మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఒకసారి ఆ నటులు ఎవరెవరు ఏంటిది అనేది కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ లో చూసుకున్నట్లయితే దాంట్లో మొదటగా దగ్గుపాటి రాణా, తర్వాత ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ తో పాటు తర్వాత యాంకర్ శ్యామలతో పాటు మొత్తం 25 మంది పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసడం జరిగింది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ లో ప్రచారం చేస్తున్న ఒక సమాచారంతో కూడా అయితే ఇప్పటికే ఎంతో మంది బాధితులు దాని మీద పెట్టుబడి పెట్టి తర్వాత బెట్టింగ్ పెట్టి తర్వాత అప్పులు చేసి తమ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలో వరుసగా చోటు చేస్తున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా సామాజిక మాధ్యమంలో కూడా విపరీతంగా బెట్టింగ్ యాప్ పైన ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా కోరుతూ ట్వీట్ చేయడం జరిగింది. తాజాగా విజయనగరం సంబంధించిన కూడా లోకల్ నాని అని చెప్పి కూడా ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసి తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా పంజగుట్ట కూడా మొత్తం 11 మందిపై కూడా యూట్యూబర్ల పైన కూడా కేసు నమోదు చేస్తే ఆ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మళ్ళీ తాజాగా సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మియాపూర్ లోని మొత్తం 25 మందిపై కూడా ఇటు యూట్యూబర్స్ తో పాటు తర్వాత నటులపై కూడా కేసు నమోదు చేయడంతో కూడా ప్రస్తుతం అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే బెట్టింగ్ యాప్లతో కూడా కాసులకు కక్కుతుపల్లి సోషల్ మీడియా ఎవరైతే సామాజిక మాధ్యమంలో ఇన్ఫ్లుయెన్స్ అంటే లక్షల కొద్ది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాసులకు కక్కుతుపల్లి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే దాన్ని కాకుండా ఈ ప్రముఖులు కూడా అంటే ప్రచారం చేయడం వల్లనే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని ఒక ఉన్న నేపథ్యంలో కూడా అయితే ఒక అతను మియాపూర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులతో కూడా నిన్నైతే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత వాటి పైన కూడా నటులతో పాటు తర్వాత యూట్యూబర్లు ఈ తర్వాత టీవీ యాంకర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి తర్వాత వీటిపైన కూడా వివరణ కోరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి కూడా నిన్న కేసు అయినట్టు ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం అయితే నిన్న కేసు అయితే కావడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే ఏజుల సమస్య ఉంది. ధన్యవాదాలు రమేష్.